విషాద ఛాయలో హస్తినాపురం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. 18 రోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో ధర్మం గెలిచింది. కానీ ఆ గెలుపు వెనుక ఎన్నో త్యాగాలు, మరెన్నో విషాదాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు సిరి సంపదలతో 100 కుమారులతో కళకళలాడిన హస్తినాపురం ఇప్పుడు నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ రాజభవనపు గోడలు పుత్రశోకంతో వణికిపోతూ ఉన్నాయి. తన 100 మంది కన్న కొడుకులను పోగొట్టుకున్న ఆ అందరాజు ధృతరాష్ట్రుడు జీవోత్సవంలా మారిపోయాడు. కళ్ళు లేకపోయినా అతని గుండెల్లో రగులుతున్న బాధ అక్షరాల కన్నీరుగా మారుతుంది. 100 మంది కొడుకులు ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలలేదు. భీముని గద దెబ్బలకు తన కుమారులు ఒక్కొక్కరుగా నేల కొరుగుతుంటే ఏమీ చేయలేని తన అశక్తతను తెలుసుకుని కుమిలిపోతున్నాడు. ఆ కటిక చీకటిలో తన కర్మను తానే నిందించుకుంటూ నిస్సహాయంగా కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. సరిగ్గా అదే సమయంలో ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చడానికి సాక్షాత్తు ఆ దేవదేవుడు లోకైకనాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురానికి వచ్చాడు. శ్రీకృష్ణుని అడుగులు చప్పుడు వినగానే ధృతరాష్ట్రుడి గుండెల్లో బాధ, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. మౌనంగా ఉన్న అగ్ని పర్వతం బద్దలైనట్లుగా ఆ అందరాజు ఆక్రోశించాడు. హే శ్రీకృష్ణ వాసుదేవ, వచ్చావా అంటూ వణికిపోయే స్వరంతో అన్నాడు ధృతరాష్ట్రుడు. లోక రక్షకుడివి అంటారు నిన్ను. ధర్మ సంస్థాపన కోసమే జన్మించాను అని చెబుతావు కదా, ఇదా నీ ధర్మం? నా 100 మంది కుమారులను, నా పేగు బంధాన్ని కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కొక్కరిని బలి తీసుకున్నావు. నువ్వు పాండవుల పక్షాన నిలబడి నా వంశాన్ని సమూలంగా నాశనం చేశావు కదయ్యా. నన్ను ఇంత మనోవేదనకు గురి చేయడం నీకు ధర్మమేనా శ్రీకృష్ణ? ఆ రాజు కన్నీరు ఒక వరదలా పారుతుంది. గుండెలు బాదుకుంటూ అడిగాడు. మాధవ, నేను చేసిన తప్పేంటో చెప్పు, నా కర్మ ఏంటో చెప్పు. కళ్ళు లేని వాణ్ణి కృష్ణ, నేను ఏనాడు ఎవరికి ఏ కీడు చేయలేదే. మరి నా 100 మంది కొడుకులు నా ముందే చనిపోయేలా చేసి నాకు ఈ పుత్ర శోకాన్ని ఎందుకు మిగిల్చావు? చెప్పు కృష్ణ, చెప్పు. ధృతరాష్ట్రుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన పెదవులపై సన్నని చిరునవ్వు మెరిసింది. ఆ చిరునవ్వులో ఈ అనంతమైన విశ్వ రహస్యం దాగి ఉంది. కృష్ణుడు మెల్లగా ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్లి ఆ రుద్రరాజు భుజంపై చెయ్యి వేసి అత్యంత మృదువుతో కరుణతో ఇలా అన్నాడు. రాజా, శాంతించు. మనిషి తాను చేసిన కర్మను తానే అనుభవించాలి. కాలం ఎవరినీ వదిలిపెట్టదు. కర్మ అనేది నీడలాంటిది. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ జన్మలో నువ్వు ఏ తప్పు చేసి ఉండకపోవచ్చు ధృతరాష్ట్ర, కానీ నేటి నీ దుస్థితికి కారణం నీ గతం. ఒకసారి 50 జన్మల వెనక్కి వెళ్దాం. విను. శ్రీకృష్ణుని గొంతు గంభీరంగా మారింది. ధృతరాష్ట్రుడు కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ దేవదేవుని మాటలను శ్రద్ధగా వినడం మొదలు పెట్టాడు. ధృతరాష్ట్ర, సరిగ్గా 50 జన్మాల క్రితం నువ్వు ఒక క్రూరుడైన వేటగాడివి చెప్పడం మొదలు పెట్టాడు శ్రీకృష్ణుడు. అదొక దట్టమైన అరణ్యం. నువ్వు విల్లంబులు ధరించి జంతువులను, పక్షులను వేటాడుతూ జీవించేవాడివి. ఒకరోజు వేటకు వెళ్లిన నీకు చాలా సమయం వరకు ఏ జంతువు దొరకలేదు. ఆకలితో, తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నావు. అప్పుడే నీ కంటికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు మీద ఒక పక్షి ఎంతో ప్రేమగా కష్టపడి కట్టుకున్న గూటిలో తన 100 పిల్లలతో నివసిస్తుంది. ఆ పక్షి పిల్లలు అప్పుడే కళ్ళు తెరుస్తూ ఉన్నాయి. రెక్కలు కూడా రాని ఆ పసి ప్రాణాలు తమ తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు ఆ తల్లి పక్షిని చూశావు. దాన్ని ఎలాగైనా వేటాడి నీ ఆకలి తీర్చుకోవాలని అనుకున్నావు. గురు చూసి బాణం వదిలావు. కృష్ణుడి మాటలు ధృతరాష్ట్రుడి కళ్ళ ముందు ఒక సినిమాలాగా కనిపిస్తుంది. కానీ ఆ బాణం త్రుటిలో తప్పిపోయింది. ఆ తల్లి పక్షి ప్రాణభయంతో పైకి ఎగిరిపోయింది. తనకు ఆహారం దొరకలేదన్న ఆక్రోశంతో, పట్టరాని కోపంతో రగిలిపోయావు నువ్వు. నీ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ఆ పక్షి గూటి వైపు చూశావు. అందులో ఉన్న 100 పక్షి పిల్లలను చూశావు. నీలో క్రూరత్వం నిద్రలేచింది. చెట్టెక్కి ఆ గూటిని పట్టుకున్నావు. అల్లంత దూరంలో ఆకాశంలో ఎగురుతున్న ఆ తల్లి పక్షి నువ్వు చేస్తున్న పని చూసి భయంతో వణికిపోతూ ఆర్తనాదాలు చేస్తూ నీ చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. నిన్ను బ్రతిమాలుకుంది. తన పిల్లలను వదిలేయమని తన భాషలో ఎంతో ప్రాధేయపడింది. కానీ నీకు జాలి కలగలేదు ధృతరాష్ట్ర. బలవంతుడైన నీ ముందు ఆ చిన్న పక్షి ఏం చేయగలదు? ఆ తల్లి పక్షి గుండెలు పగిలేలా రోదిస్తూ ఉంటే అది చూస్తుండగానే కనీసం రెక్కలు కూడా రాని
ఆ 100 మంది పక్షి పిల్లలను ఒక్కొక్కటిగా అత్యంత నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా చంపేశావు. ఆ తల్లి పక్షి తన కళ్ళెదుటే తన 100 మంది పిల్లలు చనిపోతూ ఉంటే నిన్ను ఏమీ చెయ్యలేక కాపాడుకోలేక ఎంత మదన పడిందో, ఎంత దీనావస్థలో ఉండిపోయిందో ఊహించుకో. ఆ మాటలు వింటున్న ధృతరాష్ట్రుడి గుండెలో దడదడలాడాయి. ఆనాడు ఆ పక్షి అనుభవించిన అదే బాధ, అదే కడుపుకోత నేడు నీకు తెలియడం కోసమే ఈ జన్మలో నీ ముందే నీ 100 మంది పిల్లలు నేల కొరిగారు. నీ కర్మఫలం నిన్ను ఈ రూపంలో పలకరించింది. శ్రీకృష్ణుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడికి గొంతు పెగలలేదు. తను చేసిన ఘోర పాపానికి అతని మనస్సు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కొంతసేపటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు చేతులు జోడించి కన్నీళ్లతోనే ఇలా అడిగాడు. శ్రీకృష్ణ, అజ్ఞానంతో అహంకారంతో ఆనాడు అంత ఘోరమైన పాపం చేశానని ఒప్పుకుంటున్నాను. నాకు శిక్ష పడాల్సిందే. కానీ నాకొక చిన్న సందేహం స్వామి. నేను చేసిన ఆ ఘోర పాపానికి శిక్ష వేయడానికి ఈ సృష్టికి 50 జన్మలు ఎందుకు పట్టింది? ఆ మరుసటి జన్మలోనే నన్ను శిక్షించి ఉండొచ్చు కదా. ఇన్ని జన్మల పాటు నన్ను ఎందుకు ఆపారు? ఈ ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన సమాధానం కర్మ సిద్ధాంతానికి ఒక గొప్ప భాష్యం. ధృతరాష్ట్ర, ఈ సృష్టిలో ఏది ఏకపక్షంగా జరగదు. కర్మ లెక్కలు చాలా నిక్కచ్చుగా ఉంటాయి అంటూ కృష్ణుడు నవ్వాడు. నీకు పుత్రశోకం కలగాలి అంటే ముందు నీకు కొడుకులు పుట్టాలి. అది ఒకరో ఇద్దరో కాదు. ఆనాడు నువ్వు చంపిన పక్షి పిల్లల సంఖ్య ఎంత? 100 పక్షి పిల్లలు. కాబట్టి నీకు సరిగ్గా 100 మంది కొడుకులు పుట్టాలి. మరి 100 మంది కుమారులను కనడం అంటే సాధారణమైన విషయమేనా? దానికి ఎంతో అదృష్టం కావాలి, మరెంతో పుణ్యం చేసుకోవాలి. శ్రీకృష్ణుని స్వరంలో విశ్వ సత్యం ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆనాటి వేటగాడి జన్మ తరువాత 100 మంది కొడుకులను కనడానికి సరిపడా పుణ్యాన్ని సంపాదించుకోవడానికే నీకు ఈ 50 జన్మలు పట్టింది ధృతరాష్ట్ర. ఈ 50 జన్మల పాటు నువ్వు ఎన్నో దాన ధర్మాలు చేశావు, పుణ్యకార్యాలు చేశావు. ఆ పుణ్యమంతా పోగుపడి ఈ జన్మలో ఏకరాశిగా నిన్ను హస్తినాపురానికి రాజును చేసింది. 100 మంది కొడుకులకు తండ్రిని చేసింది. నీ పుణ్యఫలం పూర్తయి 100 మంది కొడుకులు జన్మించగానే ఆనాటి పాపఫలం కూడా మేల్కొంది. 100 మంది కొడుకులను నీకు ఇచ్చిన దైవమే ఆ 100 మంది కొడుకులను నీ నుండి దూరం చేసి ఆనాటి పక్షి అనుభవించిన బాధను నీకు రుచి చూపించింది. ఇది కాలం చేసిన న్యాయం. ఇదే సృష్టి ధర్మం. ఆ మాటలతో ధృతరాష్ట్రుడికి జ్ఞానోదయం అయ్యింది. తన కర్మను తాను ఎలా మోస్తూ వచ్చాడో అర్థమయ్యింది. పుణ్యం చేశాను కదా అని పాపం పక్కకు పోదు, పాపం చేశాను కదా అని పుణ్యం ఫలించక ఉండదు. ఎవరి కర్మను వారే అనుభవించాలి అన్న సత్యం బోధపడింది. ఆ దేవదేవుని పాదాలపై పడి కన్నీటితో నమస్కరించాడు ధృతరాష్ట్రుడు. చూశారు కదా మిత్రులారా, కర్మ సిద్ధాంతం ఎంత బలీయమైనదో. మనం చేసే ప్రతి పని, అది మంచిదైనా చెడ్డదైనా, ఒక విత్తనం లాంటిది. అది మొలకెత్తి చెట్టయి ఫలించే సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అది ఎన్ని జన్మలైనా సరే కాలం ఎవరిని వదిలిపెట్టదు. అందుకే మన మనస్సు, మాట, కర్మల ద్వారా ఏ జీవికి హాని చేయకుండా జీవించడమే మానవ జన్మకు సార్థకత. ఓం శాంతి శాంతి శాంతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.